మేడం మీ స్ట్రెస్ బస్టర్ ఎవరు? నా కూతురండి. అంతేనా? సినిమాలు, కూతురు, ఫుడ్, యోగా, ఫ్రెండ్స్ నా గురించి అండ్ మహేష్. స్ట్రెస్ ఇచ్చేది ఎవరంటే నా గురించి చెప్తుంది ఆవిడ. నాకు ఇంకోటి మర్చిపోయాను. అది నా చాలా బెస్ట్ వేరే మూమెంట్ మంది ఏంటంటే ఉన్నారండి. ఓ రోజు మా అందరినీ పెద్ద అత్తారింటికి దారిదిలో ఆ సెటప్ ఉంటుంది కదా, అలా పెద్ద సెటప్లో మాకు ఫుడ్ అరేంజ్ చేసి ఈవిడి కలిపి పెట్టారు ముద్ద. ఇంకా ఆ రోజు కూడా నేను ఆ ముద్దతో ఆపేద్దాం అనుకున్నా కానీ తప్పట్లేదని చెప్పి తిన్నారు. నిజం. ఆవిడ పాపం అందరికీ కలిపి వాళ్ళకి కలిపేసి పెట్టేసరికి ఆ ప్రేమ కూడా అది ఎవరికి ఉంటుంది? ఉప్పు ఆవకాయ అలా మిక్స్ చేసేసరికి చాలు రా ఈ జీవితానికి. అప్పుడులో చిన్నప్పుడు ఇప్పుడు అమ్మ పెట్టింది, తర్వాత ఈవిడ పెట్టింది, మధ్యలో మా వైఫ్ పెడుతుందని కదా వేరే విషయం. అలా ఉన్నంతలో ఆ రోజు కొంచెం సూపర్ మేడం. మేడం కమింగ్ మళ్ళా దక్షకి, ఇప్పుడు అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏదో ఒక డ్రగ్ గురించి, మెడికల్ మాఫియా ఏదో దాని గురించి చెప్తున్నట్టు అనిపించింది. అలాగే ఆ డ్రగ్ పేరేదో ఒకటి చెప్పారు, అది కూడా వాడితే వెంటనే చచ్చిపోతాడు అని కూడా చెప్పారు. ఎలా ఉంటుంది? అవి కూడా మాకు చాలా వరకు కట్ చేశారండి, సెన్సార్ అన్ని కట్ చేసేసారు సార్. బికాజ్ అది మేము చెప్పకూడదని, చెప్తే ఇంకెవరు వాడేసుకుంటారని. అది అంత ఈజీగా దొరికే డ్రగ్ కూడా కాదండి. అదేదో కాంబినేషన్తో కలిపి చేస్తేనే అది తయారవుద్ది. బట్ ఎనీవే, కొంత ఫిక్షనల్, కొంత రియాలిటీ ఉందండి. అవునా? ఓకే. సో వాట్ ఎవర్ మెడికల్ టర్మ్స్ వి యూస్డ్, సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసినవన్నీ మనం పాటించాం. ఓకే.